పెట్టుకోరా, దగ్గర పెట్టు, దగ్గర. హాయ్ రాబర్ట్, గుడ్ ఈవినింగ్. చూస్తున్నావుగా తిని వెయిట్ లిఫ్టర్ అవుదాం అనుకున్నా, కానీ నా బలమేం సరిపోవటం లేదు. శారీరక బలం కంటే ముందు దైవ బలం సంపాదించుకో, ఆ తర్వాత అన్ని బలాలు వాటంతట అవే సమకూరుతాయి. చదివే ఊరుకో, నమ్మేసా వేటి. నేనే వెయిట్ లిఫ్టర్ అయితే నన్ను మేపలేక మా నాన్న కళ్ళు తేవలేస్తారు. అవును, మీ క్రైస్తవులంతా ప్రైజులాడు హల్లెలూయా దేవుని స్తోత్రం అంటారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పొచ్చుగా. చెప్పవచ్చు, కానీ మార్నింగ్లు ఈవినింగ్లు ఎట్ల మధ్య పలకరింపులకే. మేమైతే కలుసుకున్న సందర్భంగా దేవునికి స్తోత్రాలు చెబుతాం. చర్చిలో ఎలా చెప్పుకుంటారు, బయట కూడా అలాగే చెప్పాలా? చెప్పాలరా, చర్చిలోనే కాదు, ఇంట్లోనైనా, భోజనం చేసేటప్పుడైనా, ఏ సమయంలో అయినా, ఎక్కడున్నా సరే ప్రభువులకు స్తోత్రం చెప్పడం మన బాధ్యత. అదే ఎందుకు? ఎందుకంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు కాబట్టి. ఏమైనా మీ దేవుడు విదేశీ దేవుడు, మీ విదేశీ పద్ధతులు మాకు అర్థం కావు. విదేశీ దేవుడా? యేసుక్రీస్తు విదేశీ దేవుడేగా. ఇచ్చోడా, దేవుళ్ళలో విదేశీ దేవుడు, స్వదేశీ దేవుడు ఏంటి? అందరికీ ఒకే దేవుడు. ఏమైనా మాకైతే బోల్డ్ మంది దేవుళ్ళు. బోల్డ్ అంత మందా? ఎవర్రా? రాసుకుంటావా? వద్దులే, చెప్పు. లోకానికి తెల్లవారాలా, దానికి సూర్యదేవుడు. గాలి వీచాలా, దానికి గాలి దేవుడు. అగ్గి కావాలా, దానికి అగ్ని దేవుడు. వాన కావాలా, దానికి వరిన దేవుడు. వీళ్ళే కాకుండా మారేనమ్మ తల్లి, మాకాలమ్మ తల్లి, కాసులమ్మ తల్లి, కావేరమ్మ తల్లి, ఎలా బోల్డ్ మంది దేవుళ్ళతో ఉంటే మీరేంటి లింగో లింగం అంటూ ఒక దేవుడిని పట్టుకుని పాకులాడుతున్నారు? దేవుడు ఒకడే కాబట్టి చూడు, ఈ సర్వ సృష్టిని సృష్టించింది దేవుడే కదా. అవును, ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, నక్షత్రాలు, సూర్యుడు, మేఘాలు, నక్షత్రాలు, సముద్రాలు, పర్వతాలు, ఆఖరికి నీవు నేను అందరము దేవుని సృష్టిలో భాగాలే కదా. కదా, అనుమానమేముంది? మరి భూమి, ఆకాశాలు, సూర్య చంద్రులు, చెట్లు, పుట్టలు, అవి అన్ని దేవుని సృష్టిలో భాగాలే అయినప్పుడు అవి దేవుళ్ళు ఎలా అవుతాయి? చెప్పడానికి వాడికి నోరుంటేనే కదా. మరి నోరు లేని వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? మరే రాబట్టి ఎక్కపోయి నిన్ను కుదుపని నా మెదడు తినకే. ఇదిగో ట్యూషన్ కొట్టి సినిమాకి వెళ్తున్నావు, రఘు వాళ్ళు కూడా వస్తున్నారు, నువ్వు కూడా రా. సినిమాలు చూడను. ఏ సినిమాలు చూడవా? ఏం డబ్బులు ఆదా చేస్తున్నావా? ఆదా కోసం కాదురా, మనుషులు మట్లెక్కించే మాటలు, పాటలు, డాన్సులు మాకు నచ్చవు. చూసే వాళ్ళంతా పాడైపోతున్నారా? మర్యాదగా మాట్లాడలేదా? ఈ ఒక్కసారికి నాతో రారా ప్లీజ్. నేను రాను, ఎందుకంటే 3 గంటలు సినిమా చూస్తూ టైం వృధా చేస్తే కంటే 3 నిమిషాలు చర్చిలో కూర్చుంటే శ్రేష్టం, హాయిగా ఉంటుంది. ఈ వయసులో ఆనందంగా ఉల్లాసంగా ఉండకుండా ముసలమ్మ కబుర్లు చెప్తావేంటి? ఇదిగో సినిమాలో బోల్డ్ అంత ఫ్యాషన్ చూపిస్తున్నారంట, చూద్దాం కమ్. ఫ్యాషన్లా? ఎందుకా ఫ్యాషన్లు? జుట్లు కత్తిరించుకునే, ముఖానికి రంగు పాముకుని, అర్ధనగ్నంగా వస్త్రాలు ధరిస్తే అది ఫ్యాషనా? మన భారతదేశానికి కూడా ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది, దాన్ని మర్చిపోకూడదు, దాన్ని సరిపోనకూడదు. ఏం చెప్పాలో చెప్పరా, అడిగి ఏం చెప్పాలో చెప్పు. ఈ ఒక్కసారికి నాతో రా ప్లీజ్. నేను రాను కానీ నువ్వే నాతో రా, క్రిస్మస్ ఎంజాయ్ చేద్దాం. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక, మానవుల రక్షణార్థం కోసం దేవుడే స్వయంగా భూమిపై జన్మించాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్. ఏం నన్ను కూడా క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావా? పిచ్చోడా, క్రిస్మస్ చూసినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు, చర్చికి వచ్చినంత మాత్రాన విశ్వాసులు అయిపోరు. క్రైస్తవుడు కావాలంటే దానికి బోల్డ్ అంత సమర్పణ కావాలి. క్రిస్మస్ ఎంజాయ్ చేద్దాం రా. నేను వస్తాను, నువ్వు పద. సరే వెళ్ళు, బాయ్. రాబట్టి ఆగు, నేను వస్తానంటే వెళ్ళిపోతావా? ఏం నువ్వు వస్తానే క్రిస్మస్ కే? థ్యాంక్ యూ. గర్భం ధరించి యేసు కుమారుడు కదా, ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడని మందుడు. చాలే వచ్చి, చాలా వచ్చి.
is young outside. Now the birth of Jesus Christ was as follows. After his mother Mary was betrothed to Joseph. Before they came together, she was found with child of the Holy Spirit. Then Joseph, her husband, being a just man and not wanted to make her a public example, but minded to put her away secretly. But while he thought about these things, behold, an angel of Lord appeared to him in a dream, saying, Joseph, son of David, do not be afraid to take to you Mary. Your wife, that which is conceived in her is of the Holy Spirit. But while it and she will born forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. So all this was done that it might be fulfilled, which was spoken by the Lord through the prophet, saying, behold, the virgin shall be with child and bear a son, and they shall call his name Emmanuel, which is translated God with us. Then Joseph, being aroused from sleep, did as the angel of Lord commanded to him, and took to him his wife. And he did not know her till she had brought forth their firstborn son, and he called his name Jesus. Luke chapter 1 verse 18 to 25. ఆమె యేసుక్రీస్తు జన్మదిన వెంటనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచిన ఒక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని తన వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 18-25. Then the angel said them, do not be afraid, for behold, I bring you good tidings of great joy, which will be to all people, and this will be to his and this day born unto you in this day in the city of David, who is Savior, who is a Christ of God. And this will be seen to you. You will find the baby wrapped in a sweating cloth, laying in a manger. There was suddenly with the angel multitude of heaven voice praising God and saying, glory to God, which will be to all people. Peace, good will be towards men. అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలను తిరిగి వెళ్ళబోవు మహాసంతోషమైన సువార్తమానం నేను మీకు తెలియజేయను. దావీదు పట్టణంలోని నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన అయిన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవలు. శిశువు కొత్తి గుడ్డలు చుట్టబడి తొట్టులో పండుకొని ఉండటం మీరు చూసేదని వారితో చెప్పాను. వెంటనే పర్వత సైన్య సమూహం ఆ దూతతో కుండుకుని వచ్చి సర్వోన్నతమైన స్థలమున దేవునికి మహిమ ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా ఆమె అని చేయించున్నాడు. లోకం చూడక